నిన్నెందుకు గొప్పవాడిగా నిలవబెడతాడు తెలుసా? నువ్వు గొప్పోడివి అని చాటి చెప్పుకోవటానికి కాదు, తనను ఆశ్రయించిన ప్రజల జీవితాల్లో ఆయన ఎంతటి గొప్ప కార్యాలు చేయగలడో ఆయన గొప్పతనం కొరకు, ఆయన కీర్తి మహిమ ప్రభావాల కొరకు ఏ నాటికైనా నిన్ను భాగ్యవంతుడిగా దేవుడు మారుస్తాడు. ఎవరి దేవుడు? సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళంగా దయచేసే దేవుడు. ఆ దేవుని యందే నమ్మిక ఉంచు. ఈరోజు కాకపోతే రేపు తమ్ముడు, ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఎవరైనా నీ దేవుడు, ఎవరైనా నీ దేవుడు, ఎవరైనా నీ దేవుడు. నేనంట, నీ దేవుడు నీ తలపైకి ఎత్తకపోతే ఇంకెవరు తలపైకి ఎత్తాడు తమ్ముడా? క్రైస్తవుడా, నువ్వు ధన్యుడురా. తల్లి, నువ్వు ధన్యురాలివమ్మా. నీవు ఆరాధించే దేవుడు శ్రీమంతుడైన దేవుడు. తగిన కాలమందు నీ తలపైకెత్తుతాడు. ఆయన మీదే నమ్మిక ఉంచు. యూదులు ఆయన మీదే నమ్మికుంచారు. ప్రపంచాన్ని శాసించే శాసనకర్తలుగా దేవుడు వారిని మార్చాడు. 7 ఆర్థిక సూత్రాలు ప్రతి దినం పాటించండి. మన చేతులు ఇచ్చే చేతులుగా ఉండాలి, ఎక్కడ చాచే చేతులుగా ఉండకుండునుగాక. ప్రార్థన చేస్తాను. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. మీకున్న రుణ బాధల కొరకు ప్రార్థిస్తాను. తండ్రి, మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటల కొరకు స్తోత్రాలు. ఈ వాక్యం విన్న ఒక్కొక్క బిడ్డను జ్ఞాపకం చేసుకో. మా చేతులు ఇచ్చే చేతులుగా ఉండాలి, చాచే చేతులుగా ఉండకూడదు. ఎవరు రుణ బంధకాల మధ్యలో ఉన్నారో యేసు నామం పేరిట వారి రుణ బంధకాలు తొలగిపోవునుగాక. వారి చేతులు ఇచ్చే చేతులుగా మీరు చేయుదురుగాక. నిశ్చయంగా మీరు శ్రీమంతులయ్యా. నీ పిల్లలైన మేము, నీ పేరు పెట్టబడిన నీ పిల్లలు ఎప్పటికైనా మీ అభిషేకం, మీ కృప మా ఒక్కొక్కరి మీద కుమ్మరించబడునుగాక. మేము గొప్పోళ్ళం అని చాటి చెప్పుకోవటానికి కాదయ్యా, మీరెంత గొప్పోళ్ళో చాటి చెప్పబడాలి. మేము శ్రీమంతులు అని చెప్పుకోవటానికి కాదయ్యా, మేము ఆరాధించే మీరు శ్రీమంతుడగు దేవుడు అని మా పితరులు మిమ్మల్ని గూర్చి కీర్తించారు. మీ నామ ఘనత కొరకై ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఒక్కొక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరికి అప్పులు ఉన్నాయో ఆ రుణాలు తొలగిపోవునుగాక, ఆ అప్పులు తొలగిపోవునుగాక. వారి చేతులు ఇచ్చే చేతులుగా యేసు నామములో ప్రతిష్ఠించుదురుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో పొంది ఉన్నాను తండ్రి.